ఇండియన్ ఫీమేల్ జిమ్నాస్టిక్స్ అవార్డు విన్నర్ బుడ్డా అరుణారెడ్డి గారికి, ఎందరో మంది అభిమాన నాయకుడు, కథానాయకుడు శ్రీ రామ్ పోతినేని గారికి, అట్లాగే ఎంతోమంది అభిమాన కథానాయకి మీనాక్షి చౌదరి గారికి, సైబరాబాద్ సిపి శ్రీ రమేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉన్నతాధికారులకి, కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సందీప్ శాండిల్య గారు, డైరెక్టర్ ఈగల్, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దగ్గర నుంచి దానికి డైరెక్టర్గా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీలు లేకుండా అనేక చర్యలతో మనందరినీ కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా అందరికీ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ అందరినీ దాంట్లో పాల్గొనేటట్టు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కేబినెట్ యావత్తు అందరిది ఒకటే ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ ఫోర్స్ అని ప్రత్యేకంగా ఈ నార్కోటిక్స్ వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఈ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా పనిచేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను అంతరినీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, వారికి కావాల్సిన ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, లేకపోతే ఆ శాఖలో పనిచేయటానికి లైఫ్ రిస్క్ ఉంటుందని అన్నప్పుడు అంత రిస్క్ కూడా తీసుకొని రాష్ట్ర సమాజాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిందే అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సెంటివ్స్ కూడా ఆమోదించి వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం. ఇప్పుడే గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, అట్లాగే కథానాయకుడు కథానాయకురాలు కూడా చెప్పారు. జీవితం చాలా విలువైనది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం పుట్టింది జీవించటానికి, జీవితంలో ఉన్నత స్థానాల్ని సాధించడానికి, ఈ జీవితం ద్వారా ఈ సమాజానికి ఒక మేలు చేయటానికి. మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అరచేతిలో
పెట్టుకొని పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుగా భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతాం. తల్లిదండ్రుల ఆశ పైన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల పైన కానీ పొరపాట్లు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ రెండు వ్యవస్థలో మీ గురించి ఏ రకమైన కలలు కంటున్నాయో ఆ కలల్ని నిజం చేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్నారి కూడా సే టు నో డ్రగ్స్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే ప్రైవేట్ కళాశాలలో కానీ స్కూల్స్లో కానీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పోలీసు యంత్రాంగం, నిష్ణాతులైనటువంటి పోలీసు యంత్రాంగం అకుంఠిత దీక్షతో పనిచేసుకుంటూ ముందుకు పోతాం. చివరి వారి జీవితాలు రిస్క్తో ముడిపడి ఉన్నప్పటికి కూడా ఈ సమాజ శ్రేయస్సే మా బాధ్యత అని చెప్పి వాళ్ళు పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మన గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ఈగల్ ఫోర్స్ని నేను అభినందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్తు. మా రాష్ట్ర భవిష్యత్తుకి ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికైనా మేము వెనకాడమని చాలా స్పష్టంగా చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుట్టితే, తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఉంటే అత్యంత భరోసాతో కూడినటువంటి మాకు రక్షణ ఉంది అనే నమ్మకం కలిగించే విధంగా ఈరోజు రాష్ట్ర పాలన సాగుతా ఉంది. విద్య పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, వారి భవిష్యత్తు పరంగా కానీ ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ క్షేమమే పరమావధిగా పెట్టుకొని ముందుకు పోతాం. పొన్నం ప్రభాకర్ గారు ఒక పిలుపిచ్చారు. ఈరోజు ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన అన్నీ అమలవుతాయంటే అది వాస్తవం కాదని నేను నమ్మేటువంటి వ్యక్తిగా కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఏనాడో ఈ దేశంలో వరకట్ల నిషేధం అనే చట్టం వచ్చింది. చట్టం అయితే వచ్చింది, కానీ సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలు దాన్ని అర్థం చేసుకొని ఫాలో కానంత కాలం అది విజయం కూడా సాధించలేదు. సమాజం నుంచి పరివర్తన రావాలి. సమాజంలో నాయకత్వం చేసేటువంటి వ్యక్తులు సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ప్రభావితం చేస్తూ వాళ్ళ సరైన మార్గదర్శకం కూడా నడిపించాలి. అలా నడిపించడం కోసమే ఓ పక్కన ప్రభుత్వ పరంగా చట్టాలు చేస్తూనే అధికారుల పక్షాన ఇటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూనే కళాశాలలో కాలేజీల్లో లేకపోతే స్కూల్స్లో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తూనే వీళ్ళందరిపైన ప్రభావం చూపించగలిగినటువంటి నాయకుల్ని కూడా మీరు ట్వీట్ చేయండి అని మా పొన్నం ప్రభాకర్ గారు పిలిపించారు. తప్పది. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన కథానాయకులు కానీ లేకపోతే నాయకురాళ్ళు కానీ మీరిచ్చే ఒక చిన్న సందేశం అనేక మంది జీవితాల భవిష్యత్తు మార్పుకి అది నాందిగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదే వేదిక నుంచి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులైన దర్శకులు కానీ లేకపోతే హీరోస్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ తప్పనిసరిగా మీరు కూడా
మా బాధ్యత ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో అని చెప్పి ఈ సే టు నో డ్రగ్స్ అనే దానిపైన తప్పనిసరిగా మీరు కూడా ఒక సందేశాన్ని వీడియో రికార్డెడ్ మెసేజ్ని ట్రోల్ చేయవలసిందిగా మీ అందరికి కూడా ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అవసరం అయితే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ సినిమాటోగ్రఫీ సంబంధించినటువంటి శాఖ సంబంధించిన అధికారుల్ని మీ అందరి దగ్గరకు పంపించి మేము రికార్డ్ చేయించినటువంటి సందేశాన్ని అనేక ప్రాంతాల్లో స్ప్రెడ్ చేయడానికి కూడా ప్రభుత్వ పరంగా ఫెసిలిటేట్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మీరు కూడా మీ ప్రయత్నాలు చేయవలసిందిగా వారిని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా పోలీస్ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ యంత్రాంగాన్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా ముఖ్యంగా ఈగల్ డిపార్ట్మెంట్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చేసే ప్రతి ప్రక్రియలో ఈ ప్రభుత్వం నిటారుగా నిలబడి మీకు కావలసినంత మద్దతు, ఏ రకమైన మద్దతు అయినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మనందరికి కావాల్సిందల్లా డ్రగ్ రహిత సమాజం తెలంగాణలో అని చెప్పి అందరం ఈరోజు ప్రతిజ్ఞ చేశాం. ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకుందామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ చిన్నారులందరూ భవిష్యత్తు బాగుండాలని, నిండు నూరేళ్లు మీరు ఎదగాలని, మీ మేధస్సు ఈ రాష్ట్రానికే కాదు ప్రపంచానికి కూడా ఉపయోగపడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. Thank you so much, sir. And yes, sir, చెప్పినట్టుగా we are so delighted and so honored to be born in Telangana. So Telangana రాష్ట్ర ప్రభుత్వం